వెంటనే మార్నింగ్ ఎమ్మెల్యే గారికి తెలిసింది, టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు, సిపి టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళను పట్టుకుపోయారు అని చెప్పి నాకు వెంటనే ఫోన్ చేస్తే నేను ధర్మారెడ్డి గారు ఇద్దరు వెంటనే సిపి దగ్గరికి ఈరోజు ఉదయం 10 గంటలకు వెళ్ళాం. వెళ్ళి జరిగింది ఇదండి, జరిగింది ఇది. దీని కొరకు మీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి రాత్రిపూట ఇళ్లపైన దాడి చేసి అమానుషంగా పట్టుకొచ్చారు. మాకు తెలిసి వాళ్ళు ఎక్కడో పెట్టి కొడుతున్నట్టుగా మాకు సమాచారం ఉన్నది, ఎక్కడున్నది కూడా మాకు తెలియదు అని చెప్పినప్పుడు వారు ఒకే ఒక మాట అన్నారు, ఏదున్నా చట్ట ప్రకారం నడుచుకుంటాం, కేసు పెట్టే అధికారం ఉన్నది, అరెస్ట్ చేసే అధికారం ఉన్నది, కానీ పోలీసులకు కొట్టే అధికారం లేదు. శ్రీహరి గారు, నా మాటను మీరు నమ్మండి, నేను మిమ్మల్ని గౌరవించి మాట చెప్తున్నా అని చెప్పి సిపి గారు నాతో చెప్పారు. నేను మిమ్మల్ని గౌరవించి నేను ఈ మాట చెప్తున్నా, కొట్టే ప్రసక్తి లేదు, పోలీసులకు కొట్టే అధికారం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళందరికీ స్టేషన్ బెయిల్ ఇస్తున్నామని చెప్పి డీసీపీ ఈస్ట్ నాకు ఫోన్ చేశారు. అదేవిధంగా ధర్మారెడ్డి గారికి కూడా ఫోన్ చేశారు. చేస్తే నేను వెంటనే ధర్మారెడ్డి గారికి ఏం చెప్పినంటే, మీరు పర్కాల వెళ్ళండి, ముందు వాళ్ళని బెయిల్ ఇస్తా అంటున్నారు, తీసుకొని రండి, ఏం జరిగిందో తర్వాత చూద్దాం అనుకో. దెబ్బలు తగిన విషయం మాకు తెలియదు. పర్కాలకు వెళ్ళి వాళ్ళని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి వాళ్ళకి తగిలిన దెబ్బలు చూస్తే షాక్ అయిపోయినాం మేము. వాళ్ళు చెప్తున్న విషయాలు వింటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతున్నది నాకు. ఒక్కొక్కరిని 4 రౌండ్లు 5 రౌండ్లు వరుస పెట్టి కొట్టారు. ఇంకా విచిత్ర విషయం ఏంటంటే, ఎన్నడో నాకైతే గుర్తులేదు, ఈ మధ్య అట్లా జరుగుతుందో లేదో,